సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారికి అవసరాన్ని బట్టి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు కదా. వాళ్ళు ఒక్కోసారి బయటకు వెళ్ళినప్పుడు కార్లోనే బ్యాక్ సీట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండడం చూసాం. కానీ తాజాగా ఓ వ్యక్తి ఏకంగా బైక్ పైనే ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేస్తున్నాడు. అది కూడా అతనే డ్రైవింగ్ చేస్తూ. వినడానికి ఆశ్చర్యంగా కాస్త ఆందోళన కలిగించేలా ఉన్నా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని వర్క్ ఫ్రమ్ బైక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బైక్ వేగంగా నడుపుతూ దాని ముందు భాగంలో ల్యాప్టాప్ను అమర్చుకొని రోడ్డుపై వెళ్తూనే ఆఫీస్ పనులు మరియు కోడింగ్ చేసుకుంటూ వెళ్తున్న విస్తుపోయే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. లైక్లు, వ్యూస్ కోసమో లేదా ఆఫీస్ డెడ్లైన్ల ఒత్తిడి వల్లనో తెలియదు కానీ అత్యంత ప్రమాదకరమైన రీతిలో చేసిన ఈ నిర్వాకంపై పోలీసులు కూడా దీనిపై స్పందించారు. సిపి సజ్జనార్ అతని వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ సదరు వ్యక్తిని హెచ్చరించారు. జనాలను అలర్ట్ చేశారు. ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే పాత సామెతను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడి ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా అది కేవలం సదరు వాహనదారుడి ప్రాణాలకే కాకుండా పక్కన వెళ్లే ఇతర అమాయక ప్రయాణికుల భద్రతకు కూడా పెను ముప్పని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఏ పనికైనా ఒక పద్ధతి, ఒక సమయం ఉంటాయని, కానీ ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే పాత సామెతలు అక్షరాలా నిజమనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం బతుకును మార్చాలి, కానీ బతుకును కడతీర్చేలా ఉండకూడదని సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు హితవు పలికారు సిపి సజ్జనార్. అయితే కార్పొరేట్ కంపెనీలలో డెడ్లైన్లు, విపరీతమైన పని ఒత్తిళ్లు ఉన్నాయనే సాకుతో ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడటం ముమ్మాటికి నేరమేనని సజ్జనార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ తరహా దృశ్యాలు యువతను తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. దయచేసి బైక్లపై లేదా కార్లలో ప్రయాణించేటప్పుడు ల్యాప్టాప్లు ఓపెన్ చేయడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడటం వంటి ప్రాణాంతక పనులు పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన నిర్వాకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదని, డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత రోడ్డుపైనే ఉండాలని స్పష్టం చేశారు. మీరు క్షేమంగా ఇళ్లకు తిరిగి వస్తారని, మీకోసం ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి అని సజ్జనార్ సూచించారు. కాగా నడి రోడ్డుపై ల్యాప్టాప్ చూస్తూ బైక్ నడిపిన ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం సదరు బైకర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన సదరు నిర్లక్ష్యపు బైకర్ను వెంటనే గుర్తించి ట్రాఫిక్ పోలీసులు అతనిపై కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.